హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, దేవుని శుభములు. ఈ పరిశుద్ధ దినం, ఆరాధనా దినం, దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధింపవాలని దేవుడు సెలవిచ్చిన రీతిగా మనల్ని మనం దేవునికి కనపరుచుకున్న ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలు యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనంలోని మాటలు మనము గమనిద్దాం. దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను పరిశుద్ధ గ్రంథం నుంచి రెవరెండ్ జి పర్సిస్ విక్టర్ పాస్టర్ గారు చదివి వినిపిస్తారు. గమనిద్దాం. నేటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. The scripture portion for this hour of meditation is from Isaiah 49:16th verse. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. తల్లోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు, మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. శాంతి సమాధానం చేత నింపి ప్రభువా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న రీతిని బట్టి వందనాలు ప్రభువా. నీ కృప దాసుని నోట మీరు మాట్లాడండి ప్రభువా. నాయన, మా జీవితాలలో మేలు కలుగుటకై మాట్లాడండి ప్రభువా. మీరు చేయు నాయన తండ్రి ప్రతి కార్యము మా అందరి ఎడల మేలుకై వర్ధిల్లింప చేయండి. మీ దాసుని మీ సిలువ చాటున మరుగుపరచుకొని నోటి బూరగా వాడుకొని మనం కోర్చు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ దినం దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్న మాటలను మనం గానే గమనిస్తే, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అక్కడ దేవుని సన్నిధి మనతో కూడా ఉంటుంది. అరచేతులలో నేను నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల్లో అన్నాడు. అంటే దేవుని అరచేతులలో ఉంటున్న మన జీవితం, మనం అనేది మనము గమనించాలి. దేవుని మహిమ మనల్ని ఏలుతుంది. 15వ వచనంలో ఒక మాట సెలవిచ్చబడింది. అది ఏంటి అంటే, నేను నిన్ను మరువను అంటున్నాడు. కనుక దేవుడు నా జీవం తోడు అని కూడా ప్రమాణం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధ దినము దేవుని సన్నిధి మనము అక్కడ గమనిస్తే గన, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అంటాడు. అరచేతిలో చెక్కుకొని ఉన్నాడు. దాని చెక్కబడ్డ జీవితం యొక్క ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అంటున్నాడు. కనుక గమనిస్తే ఈ జీవితం దేవుడు దాచి ఉన్న జీవితం. అందుకనే అక్కడ మనము గమనిస్తే దీని యొక్క అంతరార్థము ఇంకా బాగా అర్థం చేసుకోవాలి అంటే, 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటిది అంటే, ఆ దాచి ఉన్న అన్న మాటను మనం గానే గమనిస్తే, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు అంటాడు. మెరుగు పెట్టి అన్న మాట మనం గాని గమనిస్తే, అంటే షార్ప్గా తయారు చేశాడు నన్ను అని అర్థం. దాని అర్థం మనము మెరుగు పెట్టి అంటే, ఇప్పుడు ఆభరణాలకు మెరుగు పెడతారు అంటే షైనింగ్ అనేది దానికి బాగా ఇంప్రూవ్ చేయటాన్ని మెరుగు పెట్టడం అంటాం. కానీ ఇక్కడ మనం గమనించాలి, షైనింగ్ కాదు, పదును చేయటం జరుగుతుంది. దేవుడు ఈ శరీరంలో తన ఆత్మను, పదునైన ఆత్మను ఆ పదును పెట్టి, ఆ పదునైన ఆత్మను మనలో ఉంచాడు. దాన్ని తన అలా మెరుగుపెట్టిన ఆయుధముగా అక్కడ రాసిన మాట అంబుల పొదిలో
అంటే ఇలాంటి అంబుల పొదిలో ఒక బాణము కాదు, అనేక బాణాలు ఉంటాయి. ఆ బాణము వలె అంటున్నాడు. ఒక ఆ వీరుడు అన్న మాట మనం గాన గమనిస్తే ఆ అంబుల పొదిలో అంబు అన్న మాట, విల్లు అంబు అనేటివి చాలా ప్రాముఖ్యమైనటివి ఆయుధాలలో. మొదటిగా వాటిని తయారు చేసినటివి అవి. కనుక గమనిస్తే ఇక్కడ ఆ అంబుల పొది, అంబులు పెట్టుకునే ఆ యొక్క పొదిని అంబుల పొది అంటాడు. అంబుల పొది అంటే మనం గమనించాలి. ఈ సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గాన గమనిస్తే గాన మన హృదయాల్లో ఆ జీవితాన్ని మనము అంబుల పొది అన్న మాట మెరుగుపెట్టిన ఆయుధాల చేత అది నింపబడి ఉంది, అది మూసి పెట్టబడి ఉన్నది. ఎందుకు అంటే అది ఎప్పుడు నువ్వు అవసరమైతే వాటిని అప్పుడు ఇమీడియట్గా వాడటానికి, వెంటనే వాటిని ఉపయోగించుకోవటానికి. కానీ మనము ఆ విధానము, విధి విధానాలు మనం గాన గమనిస్తే గాన అక్కడ రాస్తున్న ఇంకొక మాట మనం గమనించాలి. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, చేతి నీడలో ఆయన దాచి ఉన్నాడు, నన్ను గర్భమున పుట్టించిన యెహోవా అంటున్నాడు. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితాల్లో. ఎందుకొరకు మెరుగు పెట్టాడు, ఎందుకొరకు తన చేతి నీడలో దాచి ఉంచాడు. ఇంకొకటి ఏంటి అంటే, అరచేతిలో చెక్కుకొని ఉన్నాను, నేను నిన్ను మరువను, నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట ఉన్నాయి. ఈ విషయాలు నా జీవము తోడని ప్రమాణం చేయుచున్నాను అంటున్నాడు. ఇవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. 18వ వచనంలో ఈ మాట. ఈ మాటలు గమనిస్తే గన ఎందుకొరకు అంటే, నీవు ఒక సాధనంగా ఉండాలి. రెండవది, నీవు వెలుగై ఉండాలి అన్న 2 మాటలు ఇక్కడ మనము గమనించాలి. 6వ వచనంలోని మాటలు ఇవి. మనం గాన 6వ వచనాన్ని మనం గాన గమనిస్తే గాన అక్కడ రాస్తున్న ఆ మాటలు గమనిద్దాం. 6వ వచనాన్ని అక్కడ, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్దేశించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు వై ఉండుట ఎంతో స్వల్ప విషయం. ఇక్కడ మనం గమనిస్తే గన సేవకులు అన్న మాట ఎంతో స్వల్ప విషయం అంటున్నాడు. కానీ దానికి స్వల్ప విషయం అన్న చోట ఇంకొకటి దాన్ని మించినేది ఇస్తున్నాడు దేవుడు. ఏంటిది అని అంటే, భూ దిగంతముల వరకు నేను కలుగచేయు రక్షణకు సాధన మగుటకై. సాధనము అన్న మాట మనం ఇందాక 2 మాటలు చెప్తున్నాం. వెలుగుగా ఉండాలి, సాధనంగా ఉండాలి అంటున్నాడు. రక్షణకు, సేవకుడు అన్న మాట స్వల్పమైంది అని ఎక్కడ చెప్తున్నాడు విలువైన మాటను అంటే, నువ్వు అంతకు మించి రక్షణకు సాధనముగా ఉండాలి అంటున్నాడు. 2వ అంశం అందులోని మాట ఏంటి అంటే, అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను అంటున్నాడు. ఈ దినము ఆ మూసి ఉంచిన, అంటే దాచి ఉంచిన, తన చేతి నీడలో దాచి ఉంచిన ఆ జీవితం ఏంటిది అంటే, వెలుగై ఉండటానికి. వెలుగు ఎప్పుడు ఉపయోగించాలి? అంబుల పొదిలో నుంచి ఆ మెరుగు పెట్టిన ఆ అంబును అంటే, చీకటి ప్రసరించినప్పుడు వెలుగుగా ఉండాలి. లోకంలో రక్షణ కొరకు, రక్షణ సాధనంగా నువ్వు ఉండాలి. రక్షణ సాధనము అంటే మనం గమనించాలి. విద్యకు మనము టెక్స్ట్ బుక్ అనేది సాధనం. దాని సాధనం ఏంటిది అంటే, నువ్వు ఎక్కడో దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి, ఎలా దాన్ని
యూసేజ్ అనేది నీకు తెలియాలి అంటే దానికి గైడెన్స్ ఉండాలి. కానీ సాధనంలో మనం గమనించాలి, టెక్స్ట్ బుక్ ఒకటే మనకు టెక్స్ట్ బుక్ ఒకటే చాలు. ఎందుకు టెక్స్ట్ బుక్ ఉంటే మనకు చదువు అర్థమైతే బాగానే ఉండు, ఇంకా టీచర్ల పని అవసరం లేకుండా ఉండేది. కానీ గమనించాలి, టెక్స్ట్ బుక్లు ఎంతున్నా, విద్య ఎంతున్నా, జ్ఞానం ఎంతున్నా, గూగుల్ ఎంతున్నా, సెర్చ్ ఇంజన్స్ ఎన్ని ఉన్నా, ఎన్ని సాఫ్ట్వేర్స్ వచ్చినా, జీపీటీ చాట్ వచ్చినా, ఇంకో ఏదైనా వచ్చినా కూడా మనం గమనించాలి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా గమనించాలి, దాన్ని బోధించే గురువు చాలా అవసరము. అవి గురువు లేకుండా నేర్చుకునేటివి ఏవీ లేవు. అందుకనే నువ్వు మెరుగుపెట్టిన సాధనానికి రక్షణకర్తయగు దేవుడు, పరమ గురువు అయిన యెహోవా, ఉన్నతమైన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు టీచర్గా పంపారు. అందుకే గురువు అనవద్దు, నేనే నీ గురువును అన్నాడు. కనుక దేవుడు ఒక్కడే గురువు అన్నాడు. ఆ మాట మనము గమనించాలి దినం. అందుకనే రక్షణ కర్తయగు దేవునికి రక్షణ నిమిత్తము సాధనగా ఉండాలి. ఆ సాధనము ఎలాంటి సాధనముగాను వాడబడాలి అంటే వెలుగై ఉన్న సాధనంగా ఉండాలి అంటున్నాడు. వెలుగు ప్రసరించే సాధనంగా ఉండాలి. అందుకనే అక్కడ మనం గమనిస్తే స్వల్ప విషయము అన్న మాట ఇందును బట్టే అంటున్నాడు. అంటే క్రియలలో ఉండాలి, చేతలలో ఉండాలి అన్నమాట. మాటలలో కాదు. మాటలు క్రియారూపకమైనటివే రక్షణకు సాధనము, అనిజనులకు వెలుగై ఉన్నట్లు అన్న మాట ఇక్కడ తెలియచేయబడుతుంది. కనుక పరిశుద్ధ దేవుడు అన్న మాట మనం గమనిస్తే ఆయన ఏర్పరచుకున్నాడు నిన్ను. అందుకనే నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎవరి అరచేతులలో ఉన్నావు అంటే లోకం యొక్క అరచేతులలో ఉంటున్నామా, లేకుంటే అవసరతలు అనే వాటి చేతులలో ఉన్నామా, లేకుంటే ఇరుకులు, ఇబ్బందులు అనే చేతులలో మనం ఉంటూ ఉన్నామా? వాటిని అధిగమించి వాటిని మన నుంచి తొలగించగలిగిన దేవుని చేతులలో, హస్తాలలో మనం ఉంటున్నామా? దావీదు ఒక మాట అంటాడు, నేను నీ చేతిలో పడ్డమే నాకు మేలు, నేనే కదా తప్పు చేసింది, నేను శిక్ష నువ్వు కోరుకో అన్నప్పుడు నేను దేవుని చేతిలో పడ్డం మేలు. దేవుడు కనికర పూర్ణుడు, క్షమాగుణం కలిగిన వాడని. అప్పుడు ఏమంటాడంటే దేవుని చేతిలో పడే ఆ కోరికను కోరుకుంటాడు. గమనించాలి, దేవుడు జాలిపడి ఆ ఉగ్రతను, తెగులను ఆపుతాడు, చంపడం ఆపుతాడు. ఎందుకు అంటే తన బిడల ఎడల జాలి కలిగిన దేవుడు. అందుకనే రక్షణకు సాధనంగా ఉండాలి. పరిశుద్ధ దేవుడు అన్న ఆ రక్షణకర్తను ఈ దినం ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, జాలిపడి, తన జనుల యందు జాలిపడి అంటున్నాడు 13వ వచనంలో. ఆయన ఏం చేశాడంట? 3 విషయాలు అక్కడ గమనించాలి. 13వ వచనంలో ఓదార్చి ఉన్నాడు, సంతోషింపచేసి ఉన్నాడు, ఆనంద ధ్వనిని అనుగ్రహించాడు. ఇక్కడ మనము గమనిస్తే ఆ వచనంలో చాలా విలువైన మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. 13వ వచనంలోని ఆ మాట మనం గమనిస్తే ఒకసారి ఆ మాటలు చూద్దాం. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి అంటున్నాడు. ఇక్కడ సృష్టిని ఆనందిస్తే ఆయన ఆనందించే దేవుడు కాదు. రక్షణకు సాధనంగా ఉన్న, మెరుగు పెట్టబడి తన చేతి నీడలో దాచబడిన జీవితాలు ఉత్సాహించి ఆనందించి అవి సంతోషించేటివిగా ఉండాలి అని. అందుకనే శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి అంటున్నాడు దేవుడు. ఈ దినము మన యందు జాలిపడి, అందుకే అంటున్నాడు నేను నిన్ను మరువను అంటున్నాడు. ఈ మాట మనం గమనిస్తే దేవుడు ఏ విధంగా
మనల్ని మెరుగుపెట్టి తన అంబుల పొదిలో బాణం వలె మూసి ఉంచి ఉన్నాడో అలానే నేను నిన్ను మరవను అంటున్నాడు. ఎందుకు మరవను అంటూ ఉన్నాడు అంటే అక్కడ మనం గమనిస్తే గాన నిన్ను సిద్ధపరిచాడు, తన కొరకు రక్షణ సాధనంగా మెరుగు పెట్టాడు, తన యొక్క ఆ వెలుగై ప్రసరించాల్సిన జీవితం కొరకు నిన్ను ప్రతిష్ఠించాడు. నియమించను అన్న మాట అక్కడ రాయబడి ఉంది. కనుక దేవుని మహాకృపలో అక్కడ మనం గాన గమనిస్తే నిన్ను మరువను అంటున్నాడు. ఎందుకు అంటే అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు. కనుక ఆ మాట మనం గాన గమనిస్తే 15వ వచనంలోని మాట, నిన్ను మరువను అన్న మాట మనం గాన గమనిస్తే ఎందుకు మరువను అంటున్నాడు అంటే ఎవరైనా మర్చిపోవచ్చు. అక్కడ కంపారిజన్ రాశారు, 15వ వచనంలో పోలికను రాశారు. ఎవరైనా మర్చిపోవచ్చు, మనుషులు మర్చిపోయినా కూడా నేను నిన్ను మరువను అంటున్నాడు. అందుకనే 16వ వచనంలో మనం చదువుకున్న మాట, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. కానీ గమనించని దేవుని మహాకృపలో దేవుడు ఏం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాడు మనల్ని అంటే తన నీడలో దాచి ఉంచిన ఆ రక్షణ సాధనమును పరిశుద్ధ దేవుడు శ్రమ నొందిన తన జనులు అంటే శ్రమ పడినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వారి మీద జాలిపడి వారిని తన యొక్క ఓదార్పులో భద్రపరచాలన్న ఆశతో. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు దేవుడు విమోచకుడు, పరిశుద్ధ దేవుడు అంటున్నాడు. అంటే దినం ఏ రక్షణ జీవితం మనం కలిగి దేవుని మహిమపరుస్తున్నామో ఆ దేవుడే మనకు విమోచకుడుగా ఉంటున్నాడు, పరిశుద్ధ దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే ఇక్కడ డిస్క్రిప్షన్ ఒకటి రాశారు, అది చాలా జాగ్రత్తగా చదవాలి. ఎందుకు అంటే బాధపడుతుంటాము, మనమే బాధపడుతుంటామా, మనకెందుకు ఇలాంటి పరిస్థితులు అని అనుకునేవాళ్ళు. 7వ వచనం చదివితే దేవుడు తెలియచేస్తున్నాడు, కానీ నిన్ను ఏర్పరచుకొనెను, రాజులు అది గ్రహిస్తారు, అధికారులు నీకు నమస్కారం చేసేదరు అని రాశారు. 7వ వచనాన్ని మనం కానీ గమనిస్తే 49 7వ వచనంలో దేవుని మహాకృప మనల్ని లోకము మనుషులు విడిచిపెట్టినా కూడా, అంగీకరించకున్నా కూడా దేవుడు విడిచిపెట్టను మరువను అంటున్నాడు. కనుక దేవుని మహాకృప కనికరము మన ఎడలో ఉన్నది. అందుకే 8వ వచనంలోని మాట అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని అంటున్నాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు. గమనిద్దాం, దేవుని మహాకృప రక్షణ దినము అన్న మాట మనం గానే గమనిస్తే పరిస్థితులు అనేకము ఏర్పడుతూ ఉన్నాయి. వాటిలో విజయము దేవుడు అనుగ్రహించే ఈ రక్షణ దినం. కానీ పరమ రక్షణ దినము ఏంటిది అంటే రాకడలో ఎత్తుబడి తీర్పులో నిందారహితులుగా మలచబట్టమే ఆ చివరి రక్షణ దినం. కనుక ఈ ప్రస్తుత కాలం శరీరంతో మనం నివసిస్తున్నాం కనుక శ్రమలు తప్పు అంటున్నాడు. మీరు శోధన సహించదగినది మాత్రమే నేను మిమ్మల్ని అలౌ చేస్తున్నాను అంటున్నాడు. కనుక అప్రియమైన దైవజనమా, ఆ రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఎందుకొరకు అంటే స్వాస్థ్యమును పంచిపెట్టుటకై అన్నాడు. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అంటున్నాడు. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడ్డ మాటలు కూడా ఉన్నాయి ఇందులో. కానీ గమనించాలి, ప్రభువు ఒక మాట సెలవిస్తున్నాడు, ఎవడు నా యందు ఉంటాడో నాకన్నా 2 అంతలు వాడు ఇంకా ఎక్కువనే చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక అవి దేవుడు నెరవేర్చాడు. మనల్ని 2 అంతలుగా అత్యధికంగా నెరవేర్చాల్సిన బాధ్యతలో మనం ఉన్నామని మరొకసారి యెషయా గ్రంథకర్త మనల్ని సూచిస్తున్నాడు. అలాంటి స్వాస్థ్యము పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని అంటున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయం ముందు దేవుడు మనల్ని తన పని ఏంటి అంటే మన ప్రార్థన దినము మొర ఆలకించి తిని ఉత్తరం ఇచ్చి తిని అంటున్నాడు. చాలా మటుకు ప్రార్థన చేస్తేనే వెంటనే రెస్పాండ్ కావాలి, మనము అలా తీర్చి దిద్దపడాలి అన్న అంశము మనం మర్చిపోతున్నాం.
కానీ మనము దేవుడు చెప్తున్న మాటలలో మనం ప్రార్థన చేసే ప్రార్థనలు లెక్కేసుకొని ప్రార్థన వినడం లేదు, త్వరగా జవాబు రావడం లేదు, లేకుంటే దేవుడు మన ప్రార్థన ఆలకించుకున్నాడో అనుకున్నాం. కానీ దానికి దేవుడు డైరెక్ట్గా ఈ దినము ఈ వచనం ద్వారా 49:8 వచనంలో చెప్తున్నాడు, మొర ఆలకించాను, నీకు ఉత్తరం ఇచ్చదును అంటున్నాడు, ఆదుకొంటిని అంటున్నాడు. కనుక గమనించాలి, దేవుడు వింటూ ఉన్నాడు, తన కృపలో భద్రపరుస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ అనుభవం 10వ వచనంలోని ఒక అనుభవం మనం కానీ గమనిస్తే దేవుడు నడిపించే అనుభవం, నడిపింపు అన్న మాటను మనం గమనించాలి. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు అంటున్నాడు. ఇది పరలోక అనుభవము, ఆత్మ సంబంధమైన అనుభవం. ఇది శరీర సంబంధమైన అనుభవం కాదు, శరీరాన్ని దాటినాక ఆత్మ సంబంధమైన అనుభవం. శరీరానికి ఆకలి దప్పులు ఉంటాయి. కనుక ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 16-17 వచనాల్లో తెలియజేయబడ్డ అనుభవము మనము గమనించాలి అందులో. కనుక దేవుడు ఏమంటున్నాడంటే శరీరంతో ఉన్నాం కనుక దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. మనం ఆ మాటలు 25వ వచనంలో గమనించగలం. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదను. యెహోవా సెలవిచ్చుచున్న మాటలు ఇవి. ఎవరు అంటే బలాఢ్యులు చెరపట్టిన వారు సైతం విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదను. ఈ అనుభవం మనం 25వ వచనంలోని మాటను మనం కానీ గమనిస్తే గన అక్కడ తెలియచేపడుతున్న మాట ఏంటిది అంటే ఇది ఫ్యామిలీకి సంబంధించింది. కుటుంబంగా దేవుని సన్నిధి ఎలా తోడై ఉన్నది అనే మాట ఇక్కడ తెలియచేయబడుతుంది. అంటే దేవుడు ఆ కుటుంబాన్ని, గృహాన్ని, గర్భఫలాన్ని, చేతి పని కష్టార్థాన్ని కూడా దర్శించే దేవుడు అన్న మాట ఇక్కడ మనము గమనించాలి. కనుక అందుకనే రక్షకుడు, విమోచకుడు అన్న మాట మనము గమనించాలి. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగున్నట్లు అన్న మాట 26వ వచనంలో మాట. కనుక ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నేనే జనుల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనుల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను అన్న మాట రాయబడి ఉంది. ఎందుకొరకు అంటే వారు మనల్ని వారి యొక్క బాధ్యత ఏంటిది అనేది 22వ వచనము 49వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం చదివితే అది గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఏ విధంగా మనల్ని పోషిస్తున్నాడు, ఎలా మనల్ని తన యొక్క నడిపింపులో నడిపిస్తూ ఉన్నాడు, ఎలా దేవుడు లోకంలో మనల్ని తన కృపలో భద్రపరిచాడు అన్న మాట మనము. అందుకే నేను నిన్ను మరువను అంటున్నాడు, నా చేతి నీడల్లో నిన్ను దాచి ఉంచినాను. ఎందుకు అంటే ఎలా దాచి ఉంచాడు అనే మాట చెప్పబడుతుంది. ఎలా నిన్ను కాపాడాను, నిన్ను ఎలా సంతోషింప చేస్తున్నాను అన్న మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే నా జీవము తోడు అని ప్రమాణం చేయుచున్నాను అంటున్నాడు. అంటే 18వ వచనంలో. కనుక ఇవి ఖచ్చితంగా యెహోవా సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. కనుక ప్రియమైన దైవజనమా, ఈ దినం దేవుని మహాకృపలో మెరుగుపెట్టిన అంబువలే, ఆయన అంబుల పొదిలో దాచబడిన కుమారులు, కుమార్తెలుగా ప్రభువా నన్ను తీర్చిదిద్దు అన్న బిడ్డలు తల్లోంచి కళ్ళు మూసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, దైవాశీర్వాదంతో దైవ సన్నిధి ఆరాధన ముగించుకుందాం. పరిశుద్ధుడ మహోన్నతుడ, సర్వశక్తి మిక్కిలి దయ ప్రేమ గొప్ప కనికరంగల్లాని కృతజ్ఞతలు స్తోత్రాలు. నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానము మీకు అంగీకారకృతమగును గాక. వాక్యం హృదయంలో ముద్రించండి, జీవితంలో నెరవేర్చండి. వాక్యపు వెలుగులలో జీవితాలను ప్రకాశింపు చేయండి. లోకంలో రక్షణ సాధనంగా లోకమునకు నాయన దేవుని రక్షణ వెలుగును ప్రసరింపచేసే
నాయన వెలుగుమయమైన జీవితంగా, వెలుగు జ్యోతులనుగా ప్రకాశింప చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను, అంశద లైవ్ ను దర్శిస్తున్న బిడ్డలను, వీక్షిస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. వాక్యము నాయన జ్ఞానమును ఆశీర్వాదమును అనుగ్రహించినట్టు నీ కృపను అనుగ్రహించండి. వాక్యాహారం చేత తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీకు అంగీకారకృతమగును గాక. వాక్యపు వెలుగులలో జీవితాలను ముద్రించండి. మీ యొక్క ఆ చేతి నీడలో ప్రభువా దాచి ఉంచండి. ప్రార్థన చేస్తున్నాం. మెరుగుపెట్టిన అంబు వలె మీ అంబుల పొదిలో నాయన దాచి ఉంచండి. నాయన నీ సన్నిధి, నేను నిన్ను మరువను అన్న వాగ్దానం ఆశీర్వాదములలో జ్ఞాపకం చేసుకునండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వాక్యం విని గ్రహించి నెరవేర్చి నిన్ను మహిమపరచడానికి నీ కృపను అనుగ్రహించండి. వాక్యాహారం చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి ఈ దైవ సన్నిధి ఇలాగూ నిన్ను సమీపించే పర్యంతం నాయన సమకూడి మేలు జరిగించండి. అవసరతలు అక్కర్లు తీర్చండి. ఇరుకులు ఇబ్బందులను తీసివేయండి. కన్నీళ్లు తుడచండి. నాయన ప్రాణము, ఆయుష్, ఆరోగ్యము అన్న అంశంలో ప్రతి బిడ్డను నాయన ఓదార్చండి. నాయన బిడ్డలను దర్శించండి, దీవించండి. నాయన సంతోషింప చేయండి, వర్ధిల్ల చేయండి, సంరక్షించి సరి సంఖ్యలో చేర్చండి. ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, క్షమించి ఆశీర్వదించి దేవుడు అయినందుకు నీ కృతజ్ఞతలు. ప్రభువా నీ సన్నిధి నాయన ఆశగలిగిన ప్రాణం పరలోక ఆహారం ఆశీర్వాదంలో చేత నాయన తృప్తిపరచండి. తిరిగి నీ సన్నిధి ఇలాగూ సమీపించి పర్యంతం సమకూడి మేలు జరిగించండి. అడుగుల సమయం, తలంపు, క్రియ, ఆలోచన, నడిపింపు అంతట్లో చేతి పని, కష్టార్థం, నాయన విద్య, ఉద్యోగం, లైఫ్ సెటిల్మెంట్ అలా దర్శించండి, దీవించి ఆశీర్వదించండి, సమకూడి మేలు జరిగించండి. చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం. దహించి అగ్ని, ఆత్మ, వాక్కు విడుదల చేస్తున్నాం. ఈ పరిశుద్ధ దినం దైవ సన్నిధి నాయన మనస్సు, అంతరంగం, శరీర ఆత్మలను ఏలినట్లు దర్శించి ఆశీర్వదించమని చేసిన మేళ్ళన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులు చెప్దాం. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన దినాహారం మా దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారం మాను క్షమించుము. మమ్మ శోధనలోకి తెక్కి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల ఆశీర్వాదం, ఐశ్వర్యము, సన్నిధి, సావసం, తోడు నీడ కాపుదం, దేవుని ఆశీర్వాదం సదాకాలం వాక్యం విని గ్రహించి నెరవేర్చే ప్రతి బిడ్డకు దేవుని అంబుగా మెరుగుపెట్టబడి దేవుని అంబుల పొదిలో దాచబడు ప్రతి బిడ్డకు దేవుని ఆశీర్వాదము సదాకాలము తోడైండును గాక. ఆమేన్. చేతులు చెప్దాం. ఆమేన్. సెలవు కీర్తనతో ఆరాధన ముగించుకుందాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు. రెవరెండ్ డాక్టర్ విక్టర్ పాల్ సేవా పక్షంగాను, అంశదయ లైవ్ పక్షంగాను మీకు అందరికీ శుభాభివందనాలు. తిరిగి ఇలాగూ దేవుణ్ణి సమీపించి మహిమపరచు పర్యంతం దైవ సన్నిధి ఏళ్ళు గాక, సంరక్షించి సరి సంఖ్యలో చేర్చి విజయాలుగా ఆశీర్వదించును గాక, సమకూడి మేలు జరిగించును గాక. ఆమేన్. చేతులు చెప్తాం. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా.